ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. ఓపెన్గా 10% అంటే మంత్రి పేరు చెప్తారు. ఇది నీ దృష్టికి రావడం లేదా? నా వెనుక గుంతలు తవ్వుతున్నారు, నా వెనుక కుట్రలు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నావు కదా. ఈ కుట్రలు గిట్టలు ఏం జరగవు. మాదిగ శక్తి మొత్తం నీ ఎంబడి పెట్టుకోరు. నిన్నెవడు పీకలేదని మళ్ళీ కూడా చెప్తున్నా నేను, ఇవాళ కూడా చెప్తున్నా నేను. మోత్కుపల్లి నరసింహ 70 లక్షల మంది మేము ఉన్నాం. ఈ 70 లక్షల మందికి న్యాయం చేయగలిగే పరిస్థితిలో మీరుంటే మీరు ఉండగలుగుతారు, లేకపోతే మీరు ఉండలేరు. అరే నీ వెనుక పెద్ద పెద్ద తోడేళ్ళు ఉన్నాయి, వాటిని పక్కన ఫస్ట్ వాటిని పక్కకు జరిపితే తప్ప నీ గవర్నమెంట్ ఉండలేదు, నువ్వెంత మంచి పని చేసినా సరే. నేనేమంటున్నా అంటే పరిపాలనకు పద్ధతి ఉండాలి. అరే డిప్యూటీ సీఎం మా కులంలో ఒకరికి ఇవ్వలేరా? రేపు మళ్ళీ ప్రభుత్వం రావాలంటే మాదిగలు నీకు తోడు ఉండాలి. అందుకే మీరు ఉంచుకోకపోయినా, మీరు కాపాడుకోకపోయినా బ్రతికగలిగే శక్తి ఈ మాదిగ మహాశక్తి ఇస్తుందని నేను అంటున్నా. రాబోయే కాలంలో 19 సీట్లకు 19 సీట్లు గెలుస్తాం, పోటీ చేస్తాం. అవసరమైన కొన్ని జనరల్ సీట్లు కూడా తీసుకుంటాం. నా జాతి బ్రహ్మాండమైన మెజారిటీతో మేము ఉన్నాం. మా ఓట్లు మేము వేసుకుంటే మేము గెలుస్తామయ్యా. ఎవరో పుణ్యాత్ములు ఎవరో మాకు రానే వస్తారు పక్కంబడి. బీసీలు కానీ ఎస్సీలు కానీ తప్పకుండా వాళ్ళ సహకారం కూడా మాకు ఉంటుంది. 19 సీట్లకు 19 సీట్లు మేము గెలుస్తాం, మేము పోటీ చేస్తాం. పార్లమెంటు 3 సీట్లకు 3 పోటీ చేస్తాం, మేము గెలుస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు గుంతలు తవ్వేటోళ్ళని ఓకే, గుంతలు తవ్వేటోళ్ళు మేము కాపాడుతాం, రైట్, వాళ్ళ సంగతి ఎంతో మేము చూసుకుంటాం, నిన్ను కాపాడుతాం. మేము చెప్పినట్టు కనీసం మాదిగల మీటింగ్ పెట్టవా తండ్రి, మాదిగల మీటింగ్ పెట్టి ఈ డిమాండ్స్ను సాల్వ్ చేయమని చెప్పాను. ఈ డిమాండ్స్లో కూడా మేమేమి తప్పుడు డిమాండ్స్ పెట్టుకోలే. ముఖ్యంగా డిమాండ్స్లో మెయిన్గా ఉన్నటువంటి ఏంటిది, జనాభా దామాష ప్రకారం పార్లమెంటు, అసెంబ్లీ, శాసన మండలి సభలలో మాదిగలకు తగిన సీట్లను కేటాయించాలి. మాదిగ స్త్రీలకు కూడా రాజకీయ చట్టసభలలో ప్రాధాన్యత కల్పించాలి. వర్గీకరణ సాధన కొరకు అమరులైన కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి, అదేవిధంగా ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా మాదిగా ఎంఆర్పిఎస్లో పనిచేసినటువంటి మరి ఎంతోమంది మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా రద్దు చేయాలి. ఈ కేసులలో మన మందకృష్ణ మాదిగ కూడా ఉన్నాడు, ఇప్పటి తిరుగుతూనే ఉండే ఆయన కోర్టులో, సికింద్రాబాద్ కోర్టుకి. అదేవిధంగా మరి ఆ కేసులను కొట్టేయాలి. హైదరాబాద్లో మాదిగ భవన్ను 10 ఎకరాల్లో నిర్మించాలి. అరే రెడ్లు తీసుకుంటారు, కమ్మలు తీసుకుంటారు, వెలమలు తీసుకుంటారు స్థలాలు, మాకు ఇయరానే? మాకు ఇయరా? మీ భూములు ఉన్న వాళ్ళే మీరు తీసుకోగా, ఏమి లేని వాళ్ళు మాకు ఇయరా? మా జాతికి ఇయరా? మా జాతి ఓ భవనం కట్టుకొని మా కులం యొక్క సంస్కృతిని మేము కాపాడుకోవడానికి ఓ అవకాశం ఇవ్వరా మాకు? మేమేమే పాపం చేసినాం? మిమ్మల్ని అధికారం తేవడమే మేము చేసిన పాపమా అని నేను అడుగుతున్నా. అదే రకంగా మాదిగ ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత. అరే నేను ఎప్పుడు చూసినా ఏసీబీ వాళ్ళు మాదిగ కులానికి సంబంధించిన ఆఫీసర్లను సతాయిస్తున్నారు. ఏసీబీ వాళ్ళు మొత్తం కూడా మాదిగ ఉద్యోగుల చుట్టే కేసులు పెట్టి రకరకాల అరెస్ట్ చేస్తున్నారు. ఇది న్యాయం కాదు. అదేవిధంగా మాదిగ నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించాలని కూడా చెప్తున్నాం. అన్ని కోర్టుల్లో ఉన్నటువంటి ఏజీపీ, జీపీ, పీపీ నియామకాల్లో రిజర్వేషన్లు పెట్టాలని కోరుతా ఉన్నాము. ఇందులో ఏవి ప్రభుత్వం చేయలేనియో చెప్పండి. పోనీ ఇలా చేయలేని ఏంటియో చెప్పండి. ముఖ్యమంత్రి గారు
మేమేమో మాట తప్పడం కాదు, మాకు అదనంగా మాకేం అవసరాలు లేవు. కానీ ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ మీరు ఆలోచనకు రండి. మేము ఖచ్చితంగా, నేను ఇప్పుడు చెప్తున్నా కదా, అన్ని జిల్లాలు, అన్ని వాడలు, అన్ని మండలాలు అంతటా కూడా ఈ మాదిగ మహాశక్తి పనిచేస్తున్నది అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. జెండావిష్కరణ కూడా చేసుకున్నాం. ఇదేం ఆగేది కాదు, ఎవరికి వ్యతిరేకం కూడా కాదు. మా హక్కులు మాత్రమే, మాదిగ కులానికి జరిగినటువంటి అన్యాయాల మీద పోరాటం చేస్తుంది, ఆ కులానికి న్యాయం చేసే దిశగా ప్రయాణం చేస్తుందని మాత్రమే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నీకు అవసరమైనటువంటి వాళ్ళని దూరం పెట్టి అవసరం లేని వాళ్ళని ఎమ్మడి పెట్టుకుంటే ఏం చేస్తారు వాళ్ళు? ఈ అవసరం కొరకు ఉండేటువంటి వాళ్ళు లీడర్లు కాదు. ఇది మీరు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ చూడండి, భూములు రాజకీయంగా ఒక మాట చెప్పాలంటే ఈ మధ్యలో ఏదో కార్పొరేషన్ చైర్మన్లు వేస్తామంటున్నారు. మాకు ఇవ్వండి ఓ 10. మాకు జరిగిన నష్టానికి ఎక్కడ లేవు కదా, ఓ 10 సీట్లు మా వాళ్ళకి ఇవ్వాలి. మా విజయ్ కుమార్ కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఒక కార్పొరేషన్ ఇవ్వమని కూడా పిసిసి ప్రెసిడెంట్కి చెప్పాం, అందరికి కూడా చెప్పాం. మా కులమైన వర్గాలే మీకు చేతులు రావటం లేదు. ఇవాళ భూములు మాదిగోళ్ళకు చూడండి ఏ శాతంలో ఉన్నాయో కూడా మనం గమనించాలి. రెడ్లు అధిక శాతంలో భూములు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. తర్వాత యాదవ, లంబాడ, ముదిరాజు, మాదిగ. ఏమండి, ఇది పరిస్థితి. కాబట్టి ఎంత ఉంది అంటే 6% ఉంది భూమి. మాదిగోళ్ళకు ఉన్న భూములను గుంజేసుకుండ్రి. ఓ కాలంలో ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు, అసైన్ భూములు కూడా గుంజుకున్నారయ్యా. ఎన్టీ రామారావు గారు ఇచ్చిన అసైన్ భూములను కూడా గుంజుకున్నారు. ఎక్కడ కూడా మా జాతికి న్యాయం లేదు. ఈ రాష్ట్రంలో ఉండాలా వద్దా కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఎవరిని లెక్క చేయం. మేము సహాయం అట్లే చేస్తాం, వ్యతిరేకమైన అట్లే చేస్తాం. ఇప్పటిదాకా మీకు సాయం చేద్దామనే ఆలోచనతోనే మేము ఉన్నాం, మేము వ్యతిరేకం కాదు. కానీ ఈ రకమైన పరిస్థితుల్లో నాకు నా జనానికి మీరు చేసే పరిస్థితి కనబడతలేదు. మాదిగోళ్ళ మీటింగ్ పెడతానికి ఏం పుట్టింది? మాదిగోళ్ళ మీటింగ్ పెట్టండి. మేము కోరిన ఈ కోరికలలో ఏది చేయలేరో చేయలేనిదేదో చెప్పండి. కాబట్టి నిజమే, నేనున్నానని చెప్తున్నా. ఇవాళ కూడా నేనుంటే నీకు దోకలేదు, నేను పీకటోడే లేడు. మళ్ళీ చెప్తున్నా, నేను లేకపోతేనే నీకెవడు నిన్ను అడ్డుకోలేడు. ఇది మాదిగ జాతి నిర్ణయం, నా మాదిగ జాతి నిర్ణయం. మాకు మేలు జరిగితేనే మేము నిలబడతాం, మేలు జరగకుండా మేము నిలబడం. అంత అమాయకులం కాదు. గతంలో పార్టీల కోట్లేస్తే గెలిచినాడు కాదు, పార్టీలు కాదు. వాళ్ళ మా కులం ముఖ్యం. నాకేదో పదవి ముఖ్యం కాదు, నా జాతి ముఖ్యం. నాకేందే ఎన్టీ రామారావు దయవల్ల నేను 6 సార్లు గెలిచాను, మంత్రిగా చేశాను. ఎవరు అడ్డం వచ్చినా నువ్వు అడ్డమే తొక్కుకుంటూ వచ్చా. నేను ఎవరిని బచాడు కాదు, 6 సార్లు గెలిచింది కూడా. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యమంత్రిగా, ఎస్, నీ బాధ నాకు అర్థమైంది, ఒక సోదరుడిగా అందరం కూడా కలిసే పనిచేసినటువంటి వ్యక్తులంగా నేను తెలియజేస్తా ఉన్నా. అర్థం చేసుకో. సమర్థులను వదిలిపెట్టి అసమర్థులను పెట్టుకొని తిరుగుతావే, నాకు అర్థం కాదు. అవినీతి పనులను పెట్టుకొని తిరుగుతావా? ఎంతకాలం నీ పార్టీ ఉంటుంది? అట్లా అనుకుంటే పార్టీని, కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండగలుగుతుంది? నాకు ఆ బాధ ఉంది. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి నాకు ఆ బాధ ఉంది. పార్టీని బతికించుకోవాలి. ఇది గమనించు. నిన్న నువ్వు మాట్లాడినాక నా మనసు మళ్ళొకసారి ఆయన దృష్టికి తీసుకురావడానికి, సీఎం గారి దృష్టికి తీసుకురావడానికే నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా.
మీరే చూస్తున్నారు జనాభా ఎంత మాదిగలు ఉన్నారో. మీరే చెప్తున్నారు 70 లక్షల మంది ఉన్నాం. మేము వేస్తేనే గెలుస్తారు ఏ పార్టీ అయినా సరే. మమ్మల్ని ఎవరు ఓన్ చేసుకుంటే వాళ్ళకే ఓటేస్తాం. మమ్మల్ని ఎవరు దగ్గరికి తీసుకుంటే మేము పసిపిల్లల హృదయాలయమాయి. మమ్మల్ని ఏమో చూకొడతారట, పడుకోబిడ్డ అని, అవతలకేమో దోషిస్తారట. మాదిగలందరినీ జోకొడితే పండుకునే రోజులు కావి ఇవి. జోకొడితే పండుకునే రోజులు కావు, అయిపోయింది. మా కళ్ళు కప్పి మాకున్నటువంటి బలహీనతని అడ్డం పెట్టుకొని ఇంతకాలం బతికారు. రాబోయే కాలంలో అట్లా జరగదు. నా ప్రాణం పోయినా జరగని చిన్న విషయాలు మా కోసం చేయలేరా? ఇవాళ రేపు చావటానికి సిద్ధంగా ఉన్నారయ్యా వాళ్ళు. అమరవీరుల తల్లిదండ్రులు, ఆ సురేందర్, అమరేందర్, మా వాళ్ళంతా 5గురికి 5 ఉద్యోగాలు ఇవ్వలేరా? 5 కోట్లు ఇవ్వలేరా? ఎందుకు ఇవ్వలేకపోతున్నా? ఎవరు అడ్డం పడుతున్నా నేను అడుగుతున్నా. మాదిగోళ్ళ మీటింగ్ పెడితే మాలోళ్ళ పెట్టవయా, మాలోళ్ళ మీటింగ్ కూడా పెట్టు. దాంట్లో కూడా ఎవరన్నా వస్తే ఇవ్వు, తప్పేముంది? మేమెవరికి వ్యతిరేకం కాదు. కానీ నా జాతికి అడుగడుగున అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇగో ఈ కరపత్రం కూడా నేను చెప్తున్నా. వర్గీకరణ కళను సాకారం చేసిన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి మాదిగ మహాశక్తి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు. మేము నియతపడడం కాదు, దేని దానికే. అయినా మీరు తొక్కినా, మీరు చంపినా, మీరు ఏమి ఇవ్వకపోయినా బానిసల్లాగా బతకడానికి మాత్రం మాదిగలు ఇవ్వాల సిద్ధంగా లేరు. నా మాదిగ ప్రజలరా, నేను చెప్తున్నా, మనమంతా ఏకం కావాలనే సంగతి ఎంతో చూడాలి. కాబట్టి మాదిగ మహాశక్తి ఈ యొక్క జెండా 70 లక్షల మంది పట్టుకునే ఈ జెండా 1000 ఏనుగుల బలం ఉన్న జెండా ఇది. మా బలమేందో మేము తెలియక నష్టపోయినాం. ఇవాళ మాకు అర్థమైంది, రాజకీయాలు అర్థమైనాయి. చట్టసభలలో ఏ కులం ఉంటే ఆ కులమే బాగుపడుతుంది. రెడ్లు ఉన్నారు కాబట్టి రెడ్లు బాగుపడ్డారు, కమ్మోళ్ళు ఉంటే కమ్మోళ్ళు బాగుపడ్డారు, వెలుమోళ్ళు నిన్నమోళ్ళు ఉంటే వాళ్ళు బాగుపడ్డారు. మేము అడుక్క తినే కాడ బిచ్చగాళ్ళ కాడ ఉన్నాం. ఇది న్యాయం కాదు కదా ముఖ్యమంత్రి గారు. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేపు చేసే నా పోరాటంలో కూడా ఎవరు మా కులానికి మేలు చేస్తే వాళ్ళకే మా మద్దతు. మేమంతా నియత తప్పడంలో మేం కాదు. నువ్వు మీటింగ్ పెట్టు, మీటింగ్ పెట్టి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నీకు ప్రజాబలం కావాలనుకుంటే కాబట్టి మీరు ఏ నమ్మకం అయితే నిన్న మీటింగ్లో మీరు చెప్పారో, నేను ఇప్పటికీ బాధ్యున్నే. ఐఎమ్ రెడీ. ఇప్పటి నుంచే తిరుగుతా నేను. అరే నిన్ను స్ట్రెంథెన్ చేద్దామని మేమనుకుంటే మమ్మల్ని పిచ్చగాలం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇవి ఎవరు చెప్తున్నారు నీ కుట్ర? దీని వెనకాల ఎవరున్నారు? ఎవరు నిన్ను చేయనిస్తలేరో మాకు చెప్పు. చూస్తాం రాబోయే కాలంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారో కూడా చూస్తాం. కాబట్టి ముఖ్యమంత్రి గారి మీద మాకు ఎలాంటి కోపం లేదు, అవసరం కూడా లేదు. కానీ మాకు జరుగుతున్న అన్యాయాల మీద పోరాటం నువ్వు చేయాలి, మేం కాదు. ముఖ్యమంత్రి చేయాలి పోరాటం. మా తరఫున పోరాటం చేయి. ఒక్క మాదిగలే కాదయ్యా, ఎస్టీలు, మన బీసీలు అందరూ వస్తారు. ఒక మాదిగలకు చేసే అలవాటు కనుక నీకుంటే అన్ని వర్గాలకు మేలు జరిగే అవకాశం ఉంది. అరే నీ మనసు మారిందనుకున్నా నేను అందశ్రీ మీటింగ్లో. నువ్వు మారిన మనిషి అనుకున్నానయ్యా.
కానీ మా మీటింగే పెడుతుంది భయపడుతున్నావు నువ్వు. మా మీటింగ్ పెడుతుంది భయపడుతున్నావు. ఎవడు అడ్డం పడుతుండని నేను అడుగుతున్నా. ఏ పరిస్థితిలో కూడా నా ప్రజలను కనుక అవమానపరిస్తే ఊరుకునేది లేదు. 70 లక్షల మంది తిరగబడతాం ఈ రాష్ట్రంలో. మాదిగ శక్తి అంటే ఏంటో చూపిస్తాం. మేము ఎవరి మీద అన్యాయంగా చేయాల్సిన అవసరం మాకు లేదు. మాకు జరిగే అన్యాయాల మీద పోరాటం చేయకుండా ఉన్నందుకే చూడండి, 3 పార్లమెంట్ సీట్లు మాకు ఇవ్వకపోయినా మా వాళ్ళు నోరెత్తలే. అసెంబ్లీ సీట్లు మాకు లేకపోయినా మా జాతి నోరెత్తలే. ఎంత అమాయకులు చూడండి. కౌన్సిల్లో మాకు లేకపోయినా నోరెత్తలే. ఏమి లేకపోయినా నోరెత్తలేదయా. మూగజీవులం మేము. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మా బాధను అర్థం చేసుకోండి. మోత్కుపల్లి నరసింహులు 6 సార్లు గెలిచిండే. ఎవడు అడ్డం వచ్చినా గెలిచినా నేను. ఎవడన్నా ఆపగలిగాడా? రేవంత్ రెడ్డి తెలియదా నా సంగతి? నాకేమి ఇయ్యకయా, నా జాతికి చెయ్యి. ఎవడు అడిగేటోళ్ళు లేడని నా జాతికి అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక ముందు అడిగేటోడు మోత్కుపల్లి నరసింహులు. ఇది గమనించుకోవాలి. నేను దేనికి లొంగేటోని కాదు పద్ధతి లేకుండా. కానీ ఇవాళ ఈ మాదిగ మహాశక్తి పేరు మీద నా జాతి అంతా ఏకం కావాలని నా మాదిగలకు, నా తల్లులకు, నా తండ్రులకు, నా బిడ్డలకు, మా అన్నలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. రండి బిడ్డ, ఇంకెంతకాలం మీరు ఎవరికి భయపడకండి. మీరు ఎవరికి భయపడకండి. ఏదన్నా విషయం వస్తే ఫస్ట్ చచ్చేది నేనే చేస్తాను. రండి మీరు. మనం ఎవరి సొమ్ము తినడం కాదు, మన సొమ్ము తింటున్నారు. పెద్దోళ్ళు అవుతున్నారు, మనం బిచ్చగాలం చేస్తున్నారు. ఇది గమనించమని నా జాతికి విజ్ఞప్తి చేస్తున్నా, నా బిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా, నా యువ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనం నాయకులం కావాలి. 19 సీట్లు మనం గెలవాలి. ఇప్పుడు డీలిమిటేషన్లో 1-2 పెరుగుతూ ఉంటాయి. మన కులం గురించి ఆలోచించండి. మాదిగ కులం, కులమైన నినాదం మీదనే మనం ఫైట్ చేద్దాం. కాబట్టి ఏళ్ళ చూసినా, భూమిలో చూస్తే నీళ్ళని వచ్చింది, జనాభాలో చూస్తే పెద్ద జనాభా, ఏమి లేని జనాభా, ఏమి పొందలేని స్థితిలో ఉన్న జనాభా అయిపోయింది. ఇక ముందు జరగటానికి వీల్లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను మళ్ళొకసారి ఫైనల్గా చెప్తా ఉన్నా, నువ్వు మాదిగల మీటింగ్ పెట్టు. నువ్వు ఎందుకు భయపడుతున్నావని నేను అడుగుతున్నా. నా అమరులైన నా బిడ్డలు, నా అన్నదమ్ములు 5 పాపం మళ్ళా మాడి చచ్చారు. నా కళ్ళ ముందు చచ్చారు. నేను అడగకపోతున్నాము కానీ నా కళ్ళ ముందు చచ్చారు. నేను ఓర్చుకోలేకపోతున్నా. నా బాధను అర్థం చేసుకోండి. వాళ్ళకు ₹1 కోటి ఇవ్వండి, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వండి. ఎంఆర్పిఎస్ పేరు మీద ఉన్నటువంటి కేసులని మాఫీ చేయండి. మీకు మంచి పేరు వస్తుంది. మీకు మంచి పేరు వస్తుంది. నేను పెట్టే 9 డిమాండ్లు ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చినాయి. ఇవన్నీ పరిష్కారం చేయండి. నేను ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నిరసన గలంతో తిరుగుతా, ప్రొటెస్ట్ చేస్తున్నట్టు తిరుగుతా. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. మాకేమి చేసేది, మేమైతే ముఖ్యమంత్రి ఇప్పటికిప్పుడు హైడ్రోలం కాదు. కానీ నా జాతి అంత ఏకమైతే ఏమవుతుందో. బడుగు బలహీన వర్గాలంతా తప్పకుండా అండగా వస్తారనేదే నాకు ఉన్నటువంటి అభిప్రాయం. వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నోరు మూసుకున్నంత కాలం మనకేమి రాదు. బలహీన వర్గాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, బహుజనులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెరవండి, నోరు మాట్లాడండి, అన్యాయాల మీద గలమెత్తండి, పోరుబాటుకు సిద్ధంగా. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నా ఇవాళ చేయలేని పరిస్థితి ఆయనకున్నది. పాపం మనం ఏమందాం? జాలి పడుతున్నా నేను.
లీడర్ అంటే ఎట్లుండాలి, ఒక ముఖ్యమంత్రి అంటే ఎట్లుండాలి? ప్రసంగాలు అయిపోయినవి, పాత ప్రసంగాలు ఎవరు వినందుకు కూడా సిద్ధంగా లేరు. గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా ఎవరు వినే పరిస్థితులు లేరు. చాలా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. కాబట్టి పనిచేసి మెప్పించుకుంటే ప్రజల్ని ఏమని ఉంటారు. నేను 6 సార్లు గెలిచినండి దళితుడిగా, 6 సార్లు ఇండిపెండెంట్గా కూడా గెలిచాను. నన్ను గెలవద్దని, గెలవకుండా చేయాలని ఎన్నో కుట్రలు చేశారు పెత్తందారులంతా, అయినా గెలిచాను నేను. ప్రజల ప్రేమ, ఆలేరు ప్రజల ప్రేమ, ఆలేరు నా దేవుళ్ళు, ప్రజలంతా కూడా అన్ని కులాలు. ఎవడు గెలుస్తాడేంటి? కాబట్టి మీ అందరి ప్రెస్ మీడియా అందరి దయ ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా మా విజయ్ కుమార్ కానీ, మా ప్రసాద్ గారు కానీ, ఇక్కడున్న అనిల్ కానీ, అదేవిధంగా మా పోచే గారు, ఎస్ఐ గారు, రిటైర్ అయినటువంటి ఎస్ఐ గారు, అదేవిధంగా నా నవీన్, వినయ్ కదా మనోడు, వినయ్, అదేవిధంగా వేదిక మీద ఉన్న మా సత్యానందం, ఇంకా చాలామంది, మల్లేష్ అన్న, అందరూ ఉన్నారు. రాబోయే కాలంలో మనం పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం.